హాయ్ వెల్కమ్ టు జెనూస్ వరల్డ్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ చింత చిగురు చికెన్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చింత చిగురు మనకి మార్కెట్లో దొరికినప్పుడు తప్పకుండా ఈ యొక్క రెసిపీ తయారు చేసి చూడండి. చింత చిగురు ఆ పులుపు చికెన్లో నాన్ వెజ్లో మనం మిక్స్ చేసేటప్పుడు ఒక వెరైటీ టేస్ట్ అండి. తప్పకుండా మీరు ఈ యొక్క రెసిపీ తయారు చేసి చూడండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చింత చిగురు చికెన్ అండి. అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హాయ్ వెల్కమ్ టు జినోస్ వరల్డ్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ చింత చిగురు చికెన్ చేయబోతున్నాము. దానికోసం ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేద్దాం. కాస్త ఉప్పు యాడ్ చేద్దాం. 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం 2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేద్దాం. మసాలాలన్నీ బాగా పట్టేలాగా మనం మిక్స్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ మనం ఇది మూత పెట్టి పక్కన పెడతాం. చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన తర్వాత మనం మిగతా ప్రాసెస్‌కి వెళ్దాం. పాన్ పెట్టిన తర్వాత హీట్ చేసిన తర్వాత దీనిలోకి 2 ఇంచు మనం దాల్చిన చెక్క యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం 4 ఏలకులు యాడ్ చేద్దాం. అలాగే 4 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేద్దాం. తర్వాత 2 టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీనిలోకి ఒక 3, 4 ఎండుమిరపకాయలు యాడ్ చేద్దాం. ఇప్పుడు దాన్ని లో ఫ్లేమ్‌లో మనం రోస్ట్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా రోస్ట్ అయింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి బాగా పౌడర్ చేసుకోవాలి. మనం రోస్ట్ చేసుకున్న మసాలాలన్నీ ఇప్పుడు బాగా చల్లారింది. మిక్సీ జార్‌లో వేసి బాగా పౌడర్ చేద్దాం. ఇప్పుడు మనం బాగా ఫైన్‌గా పౌడర్ చేద్దాం. చూసారు కదండీ! ఇలాగ ఫైన్‌గా పౌడర్ చేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ మనం ఫ్లేమ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేద్దాం. ఇక్కడ నేను 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేడి అయిన తర్వాత దీనిలోకి మిగతా ఇంగ్రీడియెంట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం దీనిలోకి ఉల్లిపాయలు ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నది యాడ్ చేసి బాగా ఫ్రై చేద్దాం. ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇది ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ! ఉల్లిపాయల కలర్ కొంచెం మారింది. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీనిలోకి కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 మినిట్స్ మనం ఇది బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టిన తర్వాత దీనిలోకి 100 గ్రామ్ పెరుగండి. బాగా బీట్ చేసుకున్న పెరుగు యాడ్ చేద్దాం. పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ లోలోనే పెట్టుకోవాలి. వేసిన తర్వాత మనం ఇది బాగా కలపాలి. చూసారు గదండీ! పెరుగు బాగా మిక్స్ అయింది. అలాగే గ్రేవీ కూడా బాగానే ఉంది. ఇప్పుడు మనం దీనిలోకి పొడి చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఇప్పుడు మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇది మనం ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చికెన్ బాగా కుక్ అయింది. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు దీనిలోకి ఒక 200 ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కాస్త ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియెంట్ చింత చిగురు చూసారు గదండీ! ఇది ఇప్పుడు మనం చికెన్‌లోకి యాడ్ చేసుకోవాలి. కడిగి పెట్టిన చింత చిగురు ఇలాగే బాగా క్రష్ చేద్దాం. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూసారు గదండీ! చికెన్ బాగా కుక్ అయింది. చూసారు గదండీ! ఆయిల్ గూడా బాగా పైకి తేలింది.
ఇప్పుడు మనం దీనిలోకి మన మెయిన్ ఇంగ్రీడియెంట్ చింత చిగురు మనం దీనిలోకి యాడ్ చేయాలి. ఇప్పుడు మనం చింత చిగురు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఒక కేజీ చికెన్‌కి ఒక హ్యాండ్‌ఫుల్ అండి చింత చిగురు యాడ్ చేసుకోవాలి. చింత చిగురు పులుపు చికెన్‌లో యాడ్ అవుతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చికెన్ బాగా కుక్ అయిన తర్వాత చింత చిగురు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడేంటంటే 5 మినిట్స్ మనం ఇది మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చింత చిగురు పులుపు మనం చికెన్‌లోకి యాడ్ అవ్వాలంటే ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మూత తీసి చూద్దాం. చూసారు గదండీ! అంతేనండి మన టేస్టీగా ఉన్న చింత చిగురు చికెన్ ఇక్కడ రెడీ అయింది. ఇప్పుడు మనం దీనిపైన కొంచెం మనం లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తూ మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి మన చింత చిగురు చికెన్ ఇక్కడ రెడీ అయింది. నోరూరించే చింత చిగురు చికెన్ ఇక్కడ రెడీ అయింది. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేద్దాం. చూసారు గదండీ! మీరు తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉన్న ఒక చికెన్ కర్రీ అండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను.